తీహార్ జైలు గేట్లు మరో వీఐపీ కోసం తెరుచుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు రిమాండ్ విధించగా సీదా తీహార్ జైలుకు తీసుకెళ్లారు పోలీసులు. అసలు తీహార్ జైలు అంటేనే ప్రముఖ నేరస్తులు, నేరారోపణ ఎదుర్కొనేవారు ఉండే ప్రదేశంగా గుర్తింపుంది. అనుకున్నవన్నీ అక్కడి నుంచి నడపొచ్చనే ధీమా ఇచ్చే సెంట్రల్ జైల్ తీహార్ జైలే అనే నానుడి ఉంది. దేశ రాజధానిలో కొలువుతీరిన ఈ తీహార్ జైలుకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. మరి ఎందుకంటారా? ఈ జైలుకున్న ప్రత్యేకతలు అలాంటివి. అసలు ఏంటంత స్పెషల్? లెట్స్ ఫోకస్. జైళ్లలో తీహార్ జైలే వేరయ్య అనేటట్లుంది ఢిల్లీలోని తీహార్ జైలు. నిజానికి తీహార్ జైలు పేరు వింటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది ఇక్కడే. అందుకే ఈ జైలు లోపల బయట హై సెక్యూరిటీ ఉంటుంది. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు ఎందరో ఇక్కడ ఊచలు లెక్కపెట్టారు. అంతేనా, పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులు, ఉద్యమ నాయకులు ఎంతో మంది తీహార్ భోజనం రుచి చూసిన వారే. ముఖ్యంగా హై ప్రొఫైల్ నేరాల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు రిమాండ్ కింద కూడా ఈ జైల్లోనే ఉన్న సందర్భాలు ఎన్నో. ఇక మార్చి 15న హైదరాబాద్లోని కవిత నివాసం వద్ద ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసినప్పటి నుండి కవితకు తీహార్ జైల్ తప్పదనే కామెంట్లు ప్రతిపక్షాల నుండి వినిపించాయి. అయితే అరెస్టైన తరువాత 10 రోజుల పాటు విచారించిన అధికారులు ఆమెను తిరిగి కోర్టులో హాజరుపరిచారు. కవిత అరెస్టు తర్వాత ఆటోమేటిక్ గా ఈ కేసులో కింగ్ పిన్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే కేజ్రీవాల్ ఇటీవలే అరెస్ట్ అయ్యారు. ఇక కవిత రిమాండ్ మార్చి 25తో ముగిసిన నేపథ్యంలో ఆమెను, కేజ్రీవాల్ ను కలిపి విచారించాలని ఈడీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయగా ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ కు అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తరువాత జరిగిన కొన్ని పరిణామాలు కవితకు తీహార్ జైల్ కన్ఫర్మ్ అనే సూచనలిచ్చాయి. వాటిలో ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖ బాగా వైరల్ అయింది. కవిత టార్గెట్ గా రాసిన లేఖలతో పాటు ఇటీవల కవితతో చాట్ చేసిన 2 చాట్ల స్క్రీన్ షాట్లను కూడా సుకేష్ విడుదల చేశారు. దీనిపై స్పందించిన కవిత అసలు తనకు సుకేష్ ఎవరో తెలియదని సమాధానమిచ్చారు. తాజాగా కవితకు సంబంధించి 5 పేజీల లేఖను సుకేష్ రిలీజ్ చేశాడు. లేఖలో కవిత ప్రస్తావించిన విషయాలకు సమాధానం చెబుతూ ఆమె నెంబర్తో ఉన్న స్క్రీన్ షాట్లు రిలీజ్ చేయటం సంచలనంగా మారింది. దమ్ముంటే విచారణను ధైర్యంగా ఎదుర్కోండి అంటూ లేఖలో సుకేష్ ఛాలెంజ్ చేశాడు. సుకేష్ లేఖపై స్పందించిన ఇతర బీఆర్ఎస్ నాయకులు అసలు సుకేష్ కు తెలుగులో రాయటం ఎలా సాధ్యపడింది, ఎవరో కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కూడా సుకేష్ సమాధానమిచ్చాడు. తన మాతృభాష తెలుగు, తమిళమని, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తెలుగు, తమిళంలో మాట్లాడేవారని, అలా తెలుగు కూడా వచ్చని అతను చెప్పుకొచ్చాడు. జైలు నుంచి సుకేష్ ఈ చాట్లను ఎలా యాక్సెస్ చేయగలడనే ప్రశ్నపై కూడా సుకేష్ వివరణ ఇచ్చాడు. కేసుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన బృందం ఆధీనంలో ఉన్నాయని, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల అభ్యర్థన మేరకు బయట ఉన్న నా బృందం అన్ని ఆధారాలను అందజేస్తుందన్నారు. ఈ సందర్భంగా సుకేష్ కవిత గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్ల చేయలేదు. ఎల్లప్పుడూ కవితను నా అక్కగా గౌరవిస్తానని అన్నాడు. అయితే కవితకు హెచ్చరికలు కూడా చేశాడు. ధైర్యముంటే సరైన రీతిలో సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని సుకేష్ కోరాడు. ఇక కవితకు 15 కోట్ల డెలివరీ చేసిన తరువాత ఫేస్ టైంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్స్ ను విడుదల చేస్తానని సుకేష్ హింట్ ఇచ్చాడు. తీహార్ జైల్లో కవితక్క కేజ్రీవాల్ కోసం ఎదురు చూస్తున్నానని సుకేష్ లేఖలో పేర్కొనటంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇప్పుడు సుకేష్ చెప్పినట్లుగానే తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు.
తీహార్ జైల్లో ఉన్న ప్రముఖ ఖైదీల జాబితా చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ప్రముఖ వ్యాపారవేత్త సుబ్రతో రాయ్, అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ఇందిరాగాంధీ హంతకుడు సత్వంత్ సింగ్, అంతర్జాతీయ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభారాజ్, సిడబ్ల్యూజీ స్కామ్ సురేష్ కల్మాడి, మాజీ సోషలిస్టు పార్టీ నాయకుడు ఏమర్ సింగ్, సామాజిక కార్యకర్త అన్నా హజారే, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టైన కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం, పొలిటికల్ యాక్టివిస్ట్ కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అలాగే ఇటీవలి కాలంలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ప్రస్తుత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి ప్రముఖ ఖైదీలు ఈ జైలు జీవితం గడిపిన వారిలో కొందరు మాత్రమే. ఈ జైల్లో కరుడుగట్టిన నేరగాళ్లతో పాటు రాజకీయ నేరస్తులు కూడా చాలా మంది ఉన్నారు. డీఎంకే ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా, ఎంకే కనిమొళి, వినోద్ గోయంకా, షాహిద్ బల్వా, సంజయ్ చంద్రాలను 2G కేసులో అరెస్టు చేసి ఇదే జైల్లో ఉంచారు. ఒలింపిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్ కల్మాడిని 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్టు చేసి ఇక్కడికి తరలించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎరచూపి ఎంపీలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్ సింగ్ ఇదే జైల్లో ఉండాల్సి వచ్చింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలాలను అవినీతి కేసులో అరెస్టు చేసి ఈ జైల్లోనే ఉంచారు. అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్పాల్ బిల్ పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్లను అరెస్టు చేసి ఇక్కడే ఉంచారు. ఇప్పుడు మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా సొంత రాష్ట్రంలోనే ఉన్న జైల్లో ఊచలు లెక్కపెట్టే అవకాశం లేకపోలేదు. వాస్తవానికి తీహార్ జైలంటే పెద్ద నరక కూపంలా ఉంటుందనే అభిప్రాయం సామాన్యుల్లో ఉంటుంది. కానీ ఈ జైల్లో ఉన్నవారి జీవితం దానికి భిన్నంగా ఉంటుందనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ జైల్లో ఉంటూ బయట నేర వ్యవహారాలన్నీ నిరాటంకంగా నడిపే నేరస్తులకు ఇదొక స్వర్గధామం అనే పేరు కూడా ఉంది. విచ్చలవిడిగా సెల్ ఫోన్ వాడకం, ఇష్టమొచ్చిన ఆహారం, అనుకున్నంత విశ్రాంతి, అదుపులేని సేవలు, హై ప్రొఫైల్ కేసుల్లో తీహార్ జైలుకొచ్చిన వారికి సర్వం సిద్ధంగా ఉంటాయనే ఆరోపణలున్నాయి. ఆ మధ్య తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్తో ఇక్కడ జరిగే లొసుగులన్నింటినీ బయటపెట్టాయి. నిర్దాక్షిణ్యంగా సెల్లో ఉన్న ఓ గ్యాంగ్స్టర్ ను బయటకు లాక్కుచ్చి మరీ కత్తులతో పొడిచి హతమర్చారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సుప్రీంకోర్టు సైతం నివ్వెరపోయింది. ఇంత హై సెక్యూరిటీ ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగిందంటూ అంతా మండిపడ్డారు. అధికారుల్ని సస్పెండ్ చేశారు. కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని తదుపరి సంఘటనలు చాలానే నిరూపించాయి. అయితే ఇప్పుడు కవిత కూడా ఇలాంటి వాతావరణంలోనే ఉండనున్నారా?